సామెతల గ్రంథము 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్య వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము. ఇలాగు చేసి తప్పించుకునము. నీ కనులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీకము. వేటకాని చేతుల నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకున్నను, కోతకాలమందు ధాన్యము కూర్చుకున్నను. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉండవు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకునిచుందవు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు లేమి యొద్దకు వచ్చును. ఆమేన్.